ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ప్రముఖ సంస్థ వంటి బిర్లా సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పూణే, హైదరాబాద్, చెన్నై లొకేషన్ నుండి టెస్టర్ అప్రెంటిస్ ఇంటర్న్షిప్ రోల్ కింద ఆఫ్ క్యాంపస్ కింద వచ్చేసి ఈ యొక్క 2025 ఇయర్ కింద భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకోండి. ఈ యొక్క ఉద్యోగాలను అప్లికేషన్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బిర్లా సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి టెస్టర్ అప్రెంటిస్ ఇంటర్న్షిప్ రోల్ కోసం భారీగా ఆఫ్ క్యాంపస్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. బ్రాంచ్ అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి పూణే, హైదరాబాద్ మరియు చెన్నై లొకేషన్లో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ డెడ్లైన్ 31 జనవరి 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని నెలల ట్రైనింగ్ పార్ట్లో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు 32,000 వరకు అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, మ్యాండేటరీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆ కంపెనీ వాళ్ళు ఐటీ సర్వీస్ డెలివరీ అప్రెంటిస్ ఇంటర్న్ కింద వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. డెలివరింగ్ హై క్వాలిటీ ఐటీ సర్వీసెస్ టీమ్స్ తోటి మీరు ఇంటర్నల్ టీమ్స్ అండ్ క్లయింట్స్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. మీకు ఎనీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా స్క్రిప్ట్, పైథాన్, సి స్క్రిప్టింగ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. దానితో పాటు ఎస్క్యూఎల్ క్వైరీస్ నాలెడ్జ్ ఉండాలి. డేటాబేసెస్ మీద అనలైజింగ్ అప్లికేషన్స్ డేటా మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ వేరియస్ టెస్టింగ్ కాన్సెప్ట్, ఎస్టీఎల్సి, డిఫరెంట్ టెస్టింగ్ టైప్స్, తర్వాత మనకి టెస్ట్ టెక్నిక్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ యూజింగ్ సెలీనియం, అదర్ ఇండస్ట్రీ ప్రివెంట్ టెస్టింగ్ టూల్స్ తోటి వర్క్ అనేది కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా వర్క్ ఏం చేయాలంటే డెవలపింగ్ టెస్ట్ కేసెస్ మీద మనం వర్క్ చేయాలి. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మీద డెవలపింగ్ చేయడము, టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడము, టెస్ట్ కేసెస్ని టెస్ట్ ప్లాన్ చేయడము, ఐడెంటిఫై, రిపోర్ట్ అండ్ ట్రాక్ డిఫెక్ట్ ఫౌండింగ్ యూజింగ్ టెస్ట్ సర్కిల్స్ బట్టి మనము వివిధ టీమ్స్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రోల్ వచ్చేసి అప్రెంటిస్ ఇంటర్న్ రోల్ అనమాట. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది ఓవరాల్ ఎడ్యుకేషన్లో. 2024-2025లో మాత్రమే మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. బీఈ బీటెక్లో ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళు విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఈజీగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఎస్ఓపి ప్రిపరేషన్స్, ఈ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి పూణే, హైదరాబాద్, చెన్నై లొకేషన్లో మీరు వర్క్ చేయాలి. ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు అనమాట. సో ఎనీ షిఫ్ట్, ఎనీ టెక్నాలజీ, ఎనీ రోల్కి మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. ట్రైనింగ్లో స్టైఫండ్ వచ్చేసి 32,875 రూపీస్ అయితే మనకి ఎవ్రీ మంత్ ట్రైనింగ్ డ్యూరేషన్లో మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. వెంటనే ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోగలరు గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.